సమావేశం జరిగేటటువంటి విషయం మీద ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ సమావేశం జరిగినా కానీ జరిగి ఉండొచ్చు, అది పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఏ పార్టీలో కూడా చూడలేదు, చేరలేదు. ఆ చేరినటువంటి సందర్భంలో మిగిలినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని కలవటం పలుదపాలుగా గతంలో కూడా చూశారు. మీరు ఈటెల రాజేందర్ గారు అంటే ఆయన చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీలో. ఆయన నాయకత్వంలో ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ బృందం అంతా కూడా మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇది కూడా అందులో భాగం కావచ్చు. అంటే ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆలోచన మేరకు ఆయన భావిస్తా ఉన్నారు. ఆ విధమైనటువంటి పద్ధతిలో అటు కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు వచ్చినా, ఇటు నుంచి వచ్చిన నాయకులు వచ్చినా అది సహజం. అది వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళు అందించడం, ఇంకా అనేక రకాలైనటువంటి చర్చలు పరిపాటి దాంట్లో అది రోజు సమావేశం జరిగి ఉండొచ్చు. కానీ మాకు మాత్రం